மாயனை மண்ணுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவன்னை ஆயர் குலத்தினில் தோன்று அணிவிளக்கை தாயை குலம் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிடத்தொடுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகதுரவான் நின்றவும் తీనిల్ తూసాగం చెప్పేలో రెంబావాయ్ అంటే మాయలో నిపుణుడును ఉత్తర మధురానగరమునకు ప్రభువును పరిశుద్ధ జలములతో నిండిన యమునా నదీ తీరమున విహరించువాడును దామోదరుడు అను పేరు గలవాడగు శ్రీకృష్ణుని చేరి పరిశుద్ధములైన పువ్వులను సమర్పించి మొక్కి నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో మునుపు మనము చేసిన పాపములు ఇక సంభవింపగల పాపములను అన్నింటినీ కూడా నిప్పున పడిన దూది వలె భస్మమైపోవును అని గోదాదేవి ఈ పాసురంలో చెప్తున్నది.